బాబు ఎన్నో సంవత్సరాలు మనం బైబిల్ మీలో ఆలోచించి ఉన్నాం. 65వ కీర్తన 11వ వచనం చదవనప్పుడు చదవండి. 65 కీర్తన 11వ వచనం. సంవత్సరము దయాకీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజలుచున్నవి, అడవి బీడులు సారం చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. అవన్నీ కూడా ఆనంద ధ్వని, సంతోష ధ్వని చేసి ఆనంద ధ్వని, సంతోష ధ్వని. ఎందుకంటే 65వ కీర్తన 11లో రాయడం మాట ఏంటంటే సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేస్తున్నాడు. కానీ దేవుడు సంవత్సరమును దయా కిరీటంగా కొంచెం ముందు జరుగుతుంది. అంటే 8 సంవత్సరాలు దేవుడు సంరక్షించి, బైబిల్లో ఒక మాట కూడా ఉంది, ద్వితీయోపదేశకాండ 11:12లో ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు ఆ దేశం మీద ఉన్నాయి, అంటే ఆ బిడ్డ మీద ఉన్నాయి. అంటే దేవుని కనుదృష్టి ఉన్నారు. బయట ఉన్నారు బ్రదర్స్, కూర్చున్నారా? కొంచెం ఎదురు కనమాట బ్రదర్స్. కొంచెం ద్వితీయోపదేశకాండ 11:12లో దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, ఆది అంటే మొదట, బిగినింగ్, ఇంగ్లీష్ బైబిల్, ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. ఆదిలోనే దేవుడు ఆరంభంలోనే, అంటే మనం చూస్తాం మొదట అని అర్థం. అల్ఫా, గ్రీక్ భాషలో వస్తే అల్ఫా ఒమేగా, ఐఎమ్ ఫస్ట్ ఆన్ ద లాస్ట్ అంటాడు యేసుప్రభువు. కాబట్టి మొదటివాడు కడపటివాడు ఆయనే, ఆయనకంటే ముందున్న వారికి ఎవరు కూడా మంచిది. ఇక్కడ మనం దేవుని యొక్క మాటలో ప్రభు చెప్తున్నట్టే సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు కూడా, అంటే 8వ సంవత్సరము ఆరంభం నుండి 8వ సంవత్సరం ముగింపు వరకు దేవుడు కాపాడుతూ వచ్చినాడు. దేవుడు కాపాడుతూ వచ్చి ఇప్పుడు ఆ సంవత్సరం కాపాడబట్టే దేవుడు 9వ సంవత్సరమైన దయా కిరీటములు దేవుడు ధరింపజేసినాడు. మనం కాపాడాడు అనే విలువ తెలియాలంటే, ఆ దేవుని కార్యం మనకు తెలియాలంటే, ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడిందంటే, పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా మరణము కిటికీలు ఎక్కుతున్నది అంట. దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యూత్, యంగ్ పర్సన్, యవనులు, బలవంతులు, ఇంకా మనం వస్తే వారు లేకుండా మరణం ఎక్కే దినాలు. అంటే ఈ పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేసినట్టంటే, వాల్డేర్ లోహితని దేవుడు కాపాడాడు. పెద్దవారి మనలో కూడా దేవుని కాపుదలు. ఎందుకంటే దేవుని కాపుదలు చాలా ఉన్నతమైనది. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం చూస్తే 34 కీర్తన 7వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను కావలించినాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ సాతాను అంటది దేవునితో, అయ్యా నువ్వు ఏబు ఇంటి చుట్టూ ఏముంచినావట? కంచె ఉంచిన. అంటే ఇంటి చుట్టూ కంచె ఉంచితే సాతాను ఏం చేయలేకపోతున్నాడు? లోపల రాలేకపోతున్నాడు. అది అయితే దేవుడు అనుమతి పర్మిషన్ ఇచ్చినప్పుడే వచ్చాడు, కానీ లేకపోతే యోబు ఇంటి చుట్టూ కాపుదలు. కాబట్టి ఇక్కడ మనకు బైబిల్ లేఖనాలు ఆధారం అంటున్నాయి. అలాగనే మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని కాపుదలు చాలా గొప్పదని. దేవుడు మనం కాపాడు, యెహోవా కాపాడనేలా ఆ పట్టణము కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. 120 కీర్తనలో ప్రపంచంలో నెంబర్ 1 వైస్ కింగ్ సాల్మన్ బైబిల్లో రాడు. ప్రపంచంలో నెంబర్ 1 జ్ఞానం గల వ్యక్తి ఎవరంటే సొలొమోన్. ఆయన మించిన వాళ్ళు లేరు. మానవ రీత్యా, దైవరీత్యా చూస్తే ఆయన మించిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు సొలొమోన్తో పోల్చుకున్నారు. అంటే ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవ జ్ఞానం కలిగిన అనంత జ్ఞానం. ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడాలి. దేవుడు కాపాడాలంటే మనం చూసిన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు సెక్యూరిటీ కాల్స్ అంటారు. రాజీవ్ గాంధీ విషయంలో అయితే ఒక స్త్రీ ఆమె దండ వేస్తా ఎంత సెక్యూరిటీ, వాస్తవానికి ప్రధానమంత్రికి ఉండే సెక్యూరిటీ ఎవరికి? మన దేశంలో. అలాంటి సెక్యూరిటీ కూడా సీఎం గారి కంటే కూడా ఎక్కువ ఉంటుంది సెక్యూరిటీ. వైస్ జడ్ అయిన సెక్యూరిటీ గారి అన్నిటికంటే కూడా ప్రధానమంత్రి. అంత సెక్యూరిటీ ఉన్న రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ. కాబట్టి అయితే ఇక్కడ మనకి ఏంటంటే దేవుని కృప, దేవుని కాపుదల చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథం తెలుస్తుంది దేవుని కాపుదల. అందుకే దేవుడు మనల్ని కాపాడాలా. దేవుడు మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి, ఎందుకు దేవుని స్తుతించాలంటే, బైబిల్లో మనం లేఖనాలు రాబడినాయి. 100వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకుంటే ఆయనే మనల్ని పుట్టించను. దేవుడు ఏం చేసినాడంటే మనల్ని పుట్టించినాడు, కలుగు చేసినాడు, మనల్ని నిర్మించినాడు. దేవుడు మనం ఒక కుమ్మరిగా, ఆయన పరమ కుమ్మరిని పోలుస్తారు. అంటే
ఒక కొమ్మరి కుండలు తయారు చేసినట్లుగా దేవుడు మనుషులను నిర్మించినాడు. కనుక దేవుడు నిర్మాణకుడు, ఆయన సృష్టికర్త. గాడ్ ఈజ్ క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన శిల్పి, నిర్మాణకుడు, నిర్మించినాడు, మనల్ని కలుగు చేసినాడు, ఆయన మనకు పుట్టించును, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు దేవుడు అంటాడు. నేను మన కంటిని అంటాడు పరిశుద్ధ గ్రంథంలో. అంటే మనకు దేవుడు వాస్తవం చెప్పాలంటే ఆయన హెవెన్లీ ఫాదర్, పరలోకమందు తండ్రి. మనందరికి తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. కనుక దేవుడు ఆయన ఉన్నాడు. కనుక ఆయన మనకు కలిగిస్తున్నాడు. అయితే మనము డార్విన్ శాస్త్రవేత్త సిద్ధాంతం ఏంటంటే మనిషి కోతి నుండి వచ్చాడు అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు. అది సిద్ధాంతంగా అయినందుకు కానీ ప్రూఫ్ కాలేదు, రుజువు కాలేదు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే మనిషి కోతి నుండి వచ్చినాడు. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే మనకి ఇప్పుడు ఎన్ని కోతులు ఉన్నాయి భూమి మీద, తర్వాత క్రమేపీ పరిమాణం ఏం కావాలంటే ప్రతి కోతి కూడా ఏం కావాలి చెప్పండి, మనిషి కావాలి కదండి. ప్రతి కోతి మనిషి కావాలి. కానీ కోతులు మనుషులు అవుతున్నాయా? కావడం లేదు. దేవుడే మనుషులు సృష్టించాడు. ఆ శాస్త్రవేత్త కూడా ఏం చెప్పాడంటే, డార్విన్ శాస్త్రవేత్త చివరిలో ఆయన ఎబ్రీ పత్రిక చదువుతూ ఉన్నాడు. ఒక ఆమె సిస్టర్ వచ్చి ఇప్పుడు కూడా బైబిల్ని విమర్శించడం, మీరు ఇప్పుడు కూడా దేవుడిని వ్యతిరేకించడం వృద్ధాప్యంలో ఉన్నారు. ఈ టైంలో కూడా అంటే లేదు వ్యతిరేకించడం కోసం కాదు. ఆయన చదివాడు ఆది కాండలో ఆదాము సృష్టించండి, ఎబ్రీ పత్రికలో నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నా. అంటే దేవుడు సృష్టించినండి. ఈ శాస్త్రవేత్త దేవుని గురించిన విషయం విన్నాడు. విని అప్పుడు ఆయన చెప్పినంటే ప్రపంచానికి నేను ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఇచ్చాను. వాస్తవానికి కోతి నుండి మనిషి రాలేదు, దేవుడే మనిషిని సృష్టించాడని చెప్పి ఆ శాస్త్రవేత్త వృద్ధాప్యంలో చనిపోయే ముందు వృద్ధాప్యంలో ఆయన యేసు ప్రభు నమ్మి చనిపోయినాడు. కానీ అదే రాంగ్ సిద్ధాంతం అనేది ఇప్పుడు ప్రపంచంలో అనేకులకి ఇంకా కొనసాగుతాను. అంటే చాలా మంది ఇప్పుడు కూడా కోతి నుండి వచ్చారని చెప్తాను. కానీ వాస్తవానికి ఏంటంటే దేవుడు కలుగు చేశాడు, కానీ దేవుడు నిర్మించాడు. కాబట్టి ఇప్పుడు మనం లోహిత్ విషయం కానీ ఇక్కడ మన తల్లిదండ్రులు కావచ్చు, మనం కూడా కావచ్చు, ప్రతి ఒక్కరి విషయంలో బైబిల్లో రాయడంటే దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయనే దేవుడు అని తెలుసు. ఆయన మనల్ని పుట్టించినాడంట, ఆయన మనం పుట్టించినాడు, ఆయన మనం నిర్మించినాడండి, నిర్మించిన నిర్మాణం. కాబట్టి మనంతటి మనం సృజించబడలేదు, లేదా మనం పుట్టాలని మనం పుట్టలేదు. మన పుట్టుకుని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మరి లోహిత్ బర్త్డే సందర్భంగా మనం ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎక్కడ ఏంటో, ఎప్పుడు పుట్టాలో ఇవన్నీ మనం అనుకుని భూమి మీదకు రాలేదు. దేవుడే ఈ సృష్టిలో కలిగిస్తున్నాడు. మనం చూస్తాం చూడండి, 128 మాట చదువుతున్నాం. పిల్లలు అనే మాట పట్టుకుంటే మనం చూస్తే దేవుడు సృష్టికర్త, దేవుడు ఆయన ప్రతి మనుషుని కదా, బాబు లోహిత్ని కూడా అలాగే ప్రతి మనిషిని దేవుడు సృష్టించినాడు. తల్లి గర్భంలో తల్లిదండ్రుల ద్వారా ఈ రీతిగా దేవుడు నిర్మించినాడు. అయితే మనందరికీ ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఇక్కడ చదవండి 128 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. 3వ వచనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లులు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఇక్కడ మనం 128 ఎన్ని వచనాలు ఉన్నాయి? ఇక్కడ 6 వచనాలు ఉన్నాయండి. 6 అంటే మానవుని సంఖ్య 6. అంటే దేవుడు ఈ మానవునికి కావాల్సిన విషయం ఇక్కడ మానవునికి కాకుండా ఇక్కడ కుటుంబం కనపడుతుంది. ఈ 6 వచనాల్లో ఒక ఫ్యామిలీ మనకు కనపడుతుంది. భర్త, భార్య, పిల్లలు, ఫ్యామిలీ, కుటుంబం. ఇక్కడ మనం 128లో భర్తకున్న విధులు ఉన్నాయి, భార్య విధులు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. ఈ 3 రకాలుగా విషయాల్లో మొట్టమొదటి ప్రభు ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. మన ఇక్కడ ఈ వచ్చిన ఏంటంటే వాగ్దానం చేశాడు దేవుడు. ఏంటి వాగ్దానం అంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. సియోనులో దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వాదం కర్త అయి ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఆ మాట చూసి మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుని ఆశీర్వాదం రావాలంటే ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదము? దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? పెద్దవారిని, బైబిల్లో ఉంది, ఆయన పిల్లల్ని పెద్దవారిని లేదా తన ఏందో భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించాడు. కనుక పిల్లలేమి పెద్దలేమి, కనుక దేవుడు పెద్దవారిని పిల్లలను అందరినీ ఆయన ఆశీర్వదించాలనుకుంటాడు. అయితే ఈ ఆశీర్వాదం రావాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే ఇక్కడ తండ్రి గురించి రావడం, లేదా కుటుంబంలో మన యజమానుడికి భర్త గురించి రావడం. ఏం రావడం? ఇక్కడ మొదటి విషయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధనిలు,
నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. ఈ 2 వచనాల్లో కుటుంబ యజమాని భర్త గురించి రాడు. నీవు అన్నాడు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. అంటే ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినప్పుడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్? ఏం చేయాలి మీరు చెప్పండి? మనం ఏం చేయాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగి భయభక్తులు కలగాలి. రెండోది ఆయన త్రోవలో అంటే మార్గంలో మనం ఏం చేయాలి? కాబట్టి ఇక్కడ మనం ప్రతి పురుషుడుగా, ప్రతి ఒక్క భర్తగా ఉన్న ప్రతి మనిషి కూడా పురుషులుగా వాళ్ళకి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. కనుక మనం దేవుని భయభక్తులు కలిగి ఉండి ఆయన మార్గంలో నడుచుకోవాలి. మనం మేము కూడా యేసుక్రీస్తు అంటే ఒకప్పుడు ఎరగను, ఐదో పుట్టు హిందూ పుట్టుకో జన్మించాలి. మా నాన్నగారు, తండ్రి, తాతగారి కాలం వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ప్రభు అంటే తెలియదు వాళ్ళు, మా బంధువులు. అయితే యేసుక్రీస్తుని గురించి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ప్రభువుని తెలుసుకొని, ప్రభు అందరి దేవుడిని తెలుసుకొని, ఒకప్పుడు రకరకాల ఆలోచనలు ఉండే. ప్రభు అందరికి దేవుడు, నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రభువుని నమ్మి భయభక్తులు కలిగారు. ప్రభువుని నమ్మిన తర్వాత భయభక్తులు వచ్చినాయి. యేసు ప్రభు నమ్మకం మనకు ఏముండేదంటే భయభక్తులు ఉండేవి కాదు. ఒకప్పుడు పాపం చేస్తూ ఉంటారు, ఒకవైపు భక్తి కూడా చేసేవాళ్ళు. ఎవరి సంగతే కాదండి. అంటే మానవ రీత్యా మనం ఏంటంటే మనకు దేవుని ఎందుకు భయభక్తులు లేనప్పుడు ఏం చేస్తామంటే మనము పాపము చేస్తుంటాము, భక్తి కూడా చేసేవాడు. కానీ దేవుడు ఏమాస్తుందంటే ఇక్కడ మనము దేవుని భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచినప్పుడే మనకు ఆశీర్వాదం. కనుక మనము ఎప్పుడు మన పిల్లలు వాళ్ళు రావాలంటే ముందు తల్లిదండ్రులు మనం భయభక్తులు రావాలి. మనం తల్లిదండ్రులుగా భయభక్తులు ఇస్తే ఆ పిల్లలు కూడా అనుభవంలోకి వస్తారు. అందుకే లోకంలో ఒక చిన్న విషయం చెప్తా ఉంటానంటే, ఒక చంద్రకాయ ఉంది కదండి, ఎండ్రకిచ్ అంటే తెలుసు కదా. అది తల్లి అయిందంట, అమ్మాయిని చేస్తుంటే తల్లి ఎండ్రకిచ్ పిల్లలతో నేర్పుతుందంట. నడిచి ఎలా నడుస్తుంది? పాము వంకరగా నడుస్తుంది. ఎండ్రకిచ్ ఎలా నడుస్తుంది? పక్క నడుస్తుంది, పక్క సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే తల్లి చేస్తారు, పిల్లలు చెప్తుందంట, ఇదిగో నువ్వు ఎందుకు ఎలా నడుస్తున్నావు? తన పిల్లలు చెప్తాను, ఎందుకు నడుస్తున్నావు? పక్క సరిగ్గా నడు, చక్కగా నడు చెప్తుందంట. ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన ఆ పిల్ల పక్కకే పోతుంది కానీ సరిగ్గా స్ట్రైట్గా నడవట్లేదు. అప్పుడు ఆ పిల్లనంట, మమ్మీ నేను నడవలేకపోతున్నాను, నువ్వు నడిపించి చూపించు, నువ్వు నడువు, నేను నడుస్తా అప్పుడు తర్వాత అంట. ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, ఇగో నాలుగు నడువు చెప్పేసి స్టార్ట్ చేసి బాగానే ఉంది కానీ వెళ్ళే కొంచెం తన స్వభావం అయిపోయిందంటే వెళ్ళిపోతుంది, పక్కకి సైట్గా పక్కకే నడుచుకోబోతుంది. అంటే ఆ స్వభావం సిద్ధమైందంటే అలా స్ట్రైట్గా వెళ్ళలేదు, పక్కకి వెళ్ళే స్వభావం సిద్ధం కదండి. అంటే అదే పరిస్థితి మన పిల్లలకు కూడా వచ్చింది. అంటే ఇక్కడ మన లోకంలో తల్లిదండ్రులుగా మనం చక్కగా మంచి మార్గం నడుస్తూ ఉంటే పిల్లలు కూడా ఆ మార్గం రావడానికి అవకాశం. అందుకే మనకేంటంటే తల్లిదండ్రులు మొట్టమొదటి ఉపాధ్యాయులు అంటారు, టీచర్స్ తర్వాత ఫస్ట్ ఉపాధ్యాయులు ఎవరంటే తల్లిదండ్రులే, మనమే వారికి కదండి. కాబట్టి దేవుడు అందుకే బైబిల్లో కూడా మొట్టమొదటి ఎవరి గురించి రాయించాడంటే కుటుంబ యజమాని గురించి దేవుడు రాయించాడు. కాబట్టి యజమానులుగా మనం దేవుని భయభక్తులు కలిగి ఉంట, ఆ తర్వాత మన రాడింది ఆయన మార్గంలో నడుచుకుంటా, అది మనకు ధన్యత, అది ఆశీర్వాదం. అప్పుడు దేవుడు ఆ కుటుంబ యజమానులు భర్తలు ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వాదం. ఇప్పుడు భార్య గురించి చూడండి, అక్కడ రెండో వ్యక్తి భార్య గురించి నడుస్తుంది కుటుంబంలో. చదువు 3వ వచనం, నీలోగటి నీ భార్య. ఇక్కడ మనం వస్తే కుటుంబంలో రెండవ వ్యక్తి కదండి, ఫస్ట్ మొత్తం పర్సన్ భర్త అయితే సెకండ్ పర్సన్ భార్య. ఈ యొక్క భార్య విషయం ఏమిటంటే నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉన్నాడు. అంటే ఫలించే ఒక ద్రాక్షావళితో పోల్చినాడు. ఎందుకు అంటే ఫలింపు ఉంటుంది, వాళ్ళు ఫలించాలి. భార్యగా వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఫలిస్తూ ఉంటారు ఆత్మీయంగా, భౌతికంగా. ఫలింపుకు సాదృశ్యం వాళ్ళు. ద్రాక్షావళితో పోల్చారు. ద్రాక్షావళి అంటే ద్రాక్ష చెట్టు ఉంది కదండి, ద్రాక్ష చెట్టు కొమ్మలు ఉంటాయి. అంటే ఈ ద్రాక్షావళులతో దేవుడు పోల్చినాడు. ఎందుకంటే ద్రాక్షావళి అనేది దేవునికి మనుషులకు సంతోషకరం వచ్చే ద్రాక్ష గురించి కొన్ని లక్షణాలు ఉన్నాయి బైబిల్లో. ఇక్కడ మనం చూస్తే రెండోదిగా భార్య ఫలించు ద్రాక్షావళి అంటే తల్లిగా, మరి కుటుంబంలో బిడ్డల విషయంలో, తర్వాత భర్త విషయం దగ్గర భార్యగా ఆమె ఎలా ఉందంటే ఒక ఫలించే వారిగా ఉండాలి. దేవుడు ఫలించే వారి కూడా దేవుడు ఆశిస్తాడు. అందుకే రెండవది వ్యక్తి మనం వస్తే భార్య ఫలించు ద్రాక్ష. బైబిల్లో అలాగ ఫలించిన వారు ఉన్నారు,
దేవునికి మహిమ తెచ్చిన వారు ఉన్నారు. అలా ఫలించే అనం. ఇప్పుడు 3వ పిల్లలు చూస్తామండి. పిల్లల గురించి మనం చూస్తే ఇప్పుడు రాబడింది, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉన్నారంటే, ఆ పిల్లలు ఒలీవ మొక్కలు ఉన్నారు. ఒలీవ మొక్కలు ఎందుకు పోల్చాడు దేవుడు అంటే, ఈ ఒలీవ మొక్కలు అనేది దాదాపు 7 లక్షణాలు పైగా ఉన్నాయి. ఒలీవ మొక్కలు అనేవి దేవుని మందిరములో ప్రత్యక్ష గుడారంలో దీపాలు వెలిగించడానికి వాడే నూనె. ఏ నూనె అంటే ఒలీవ నూనె. నిర్గమాకాండలో అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె, అచ్చం దంచి తీసిన అంటే ఏ కల్తీ లేని ఆ ఒలీవ నూనెతో దేవుని మందిరం రాత్రి పగలు ప్రత్యక్ష గుడారంలో దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఈ రాత్రి పగలు దీపాలు వెలిగితే మన పూర్వదేవాలు ఉంటాయి, కిరోసిన్ దీపాలు ఉంటాయి. ఆ కిరోసిన్ దీపాలు పెడితే ఏమొస్తుంది? పొగొస్తూ ఉంటుంది, ఆ ఇల్లు పొగొస్తూ ఉంటుంది. కానీ ఈ ఒలీవ ఆయిల్తో కలిగిన దీపము